హాయ్, నేను మీ సత్యవాను. సబ్స్క్రైబర్లందరికీ ఒకటి చెప్పాలనుకుంటున్నా. ఈ ఎక్కడున్నా నా 645 మంది సబ్స్క్రైబర్లు ఒక ముఖ్యమైన విషయం చెప్తా. అందరల్లా కొందరు సంతానం కానోళ్ళు, కొందరు పెళ్ళి కానోళ్ళు, ఏవైనా కోరికలు మనిషికి ఉండడం సాధ్యం. అందుకని మా అనంతారం గ్రామంలో మల్యాల పోషమ్మ అని చెట్లల్లో తేలింది. ఆమె ఎన్ని సంవత్సరాలు అవుతుందో తెలియదు కానీ గత 10 ఏళ్ళుగా మాత్రమే తెలుసు నాకు. అప్పుడు ఒక అమ్మవారు, తర్వాత పోతలింగన్న లింగమే ఉంది. ఇప్పుడైతే ఘనంగా పుట్టబోసుకుంది. అక్కడ కోరిక తీరితే కట్ల మోహన్ అనంతారం వార్డ్ నెంబరు తన కోరిక తీరిందని అమ్మవారికి రేకులేసిండు. ఆ తర్వాత దాన్ని నిండుగా పుట్టబోసుకుంది. ఆ తర్వాత మంచిగా పుట్టబోసుకుంది. అనుకోకుండా ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి కదా సంజయ్ కుమార్. అప్పుడు మేము ఆ రోజు మల్లెల పోషమ్మకు, ఈ ఊళ్ళో పోషమ్మకు మేము పొంగబోనం చేసి కొబ్బరికాయ కొట్టడానికి పోయినాం. ఎలక్షన్ల దగ్గర నిలుసున్న వాళ్ళందరూ ఎదురయ్యి సార్ గెలవాలని మొక్కక్క అని అన్నారు. నేను ఎవరి గురించి మొక్కినా, కోపం ఉన్నోళ్ళ గురించి మొక్కినా, నా గురించి మొక్కినా, అనుమానం లేకుండా మొక్కు, స్వార్థం లేని మొక్కు తప్పకుండా ఏ దేవుడైనా తీర్చుతాడని అయ్యగారులు అంటారు. మీకు కూడా తెలిసే ఉంటుంది కొందరికి. అలాగే నేను కొంచెం స్వార్థంతో మొక్కిన. ఆ స్వార్థంలో న్యాయం ఉంది కాబట్టి ఆ కోరిక తీరింది. ఇంతకు ఆ స్వార్థం ఏంటి అనుకుంటురా? సంజయ్ సార్ ఫస్ట్ గెలిచినప్పుడు మా ఆయన గోదాం తీసేసిండు. పొన్నాల గార్డెన్ కాడ తీసేసి 3 సంవత్సరాల మీద 5 నెలలు అవుతుంది. సార్ గెలిచినప్పటికీ 3 సంవత్సరాలు అవుతుంది. అప్పుడు నా మనసులోకి వచ్చింది, మల్లెల పోషమ్మ దగ్గరికి నేను పోయినా, నాకు నడవరాలే, హ్యాండిక్యాప్ కదా, అబ్బా మా ఆయన పని తీసేసిండు, సార్ గెలవకపోతే మళ్ళీ వేరేటోళ్ళు గెలిస్తే బాగా ఇబ్బంది అవుతుంది. మా పని మాకు, మా ఆయనకు గోదాం పని రావాలంటే అమ్మను గెలిపి, తర్వాత ఆ రకంగా గెలిపి నీ దగ్గరకు వచ్చటానికి తోవ నడడానికి బాగా ఇబ్బంది ఉంది. 2 సంవత్సరానికి దాదాపు సల్లిబోనం, పొంగుబోనం అని 2-3 సార్లు వచ్చే మొక్కులేమో ఉంటాయి ప్రతి ఒక్కరికి. కానీ నీ దగ్గరికి రావడానికి ఇబ్బంది అవుతుంది కదమ్మా. ఈరోజు ఎమ్మెల్యే ఎలక్షన్లు. నాది మొదటి కోరిక, మా ఆయన గోదాం తీసేసిండు, ఆ పని కావాలంటే మళ్ళీ తీసేసిన మనిషే గెలవాలి. తర్వాత రెండోది, నీ దగ్గరికి వచ్చడానికి తొవ్వ సాపు కావాలి, సౌకర్యాలు కావాలంటే మన జిల్లాకు ఎమ్మెల్యే తర్వాత మంచిగా గెలిస్తేనే కదా నీ దగ్గర పనులైతే. అమ్మ తప్పకుండా స్వార్ను గెలిపించు అని మనస్ఫూర్తిగా మొక్కిన. మళ్ళీ సంజయ్ సారే ఎమ్మెల్యేగా గెలిచినాక నేను సార్కు చేరేటట్టు ఫోన్ చేసి చెప్పిన. ఆ తర్వాత 2-3 ద్వారా సార్కు మొత్తం మీద ఆ విషయం తెలిసేటట్టు చెప్తే సరే అన్నాడు, ఏమనలేడు. ఏం కావాలమ్మా, సరే మొక్కితే ఎంత ఖర్చు వస్తుంది అని అడిగిండు నన్ను. అడిగితే ఖర్చు ఎంతనో నాకు తెలియదు సార్, మా అన్నకు ఫోన్ ఇస్తున్నానే వడ్ల గంగన్న ఫోన్ మాట్లాడిచ్చిండు. మా అన్నకు తెలుసు అంటే ఏం ఖర్చు వస్తుందని గంగన్నను సార్ అడిగిండు. ఏం ఖర్చు రాదు, తొవ్వ చాపు చేయాలి, ఆ సెల్లకు నడరాదు కదా, అందుకోసం ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఖర్చు ఏమి ఉండదని చెప్పిండు. సరే మరి అదే ఏ ఖర్చు అయినా తొవ్వ సాపు చేపియు అని అన్నారు. మొన్న పోయేసరికి తొవ్వ సాపు లేదు. కాకపోతే ఏమంటారు, మొక్కిన దేవుడు వెంటనే వరాలు ఇయ్యాడు కదా. నేను మొక్కిన మొన్న తొవ్వ సాపు లేకున్నా కష్టపడ్డా పోయినా, కానీ ఇప్పుడు మాత్రం చాలా సంతోషమైన విషయం చేసిండు. తొవ్వ సాపు అంటే కయ్యలు అవి ఇవి లేవు కానీ నాకు హ్యాండిక్యాప్ కాబట్టి, నాకు నడరాదు కాబట్టి నేను ఆ విధంగా మొక్కిన. నాకు రోడ్డులాగా సాపు ఉండాలంటే గచ్చు ఉండాలని కాదు, కొయ్యలు కాలువలు ఇలాంటివి లేకుండే నాకు మంచిగా నడుస్తుంది. అదినికే నాకు ఇబ్బంది అనిపించి నేను ఆ విధంగా మొక్కిన. ఇప్పుడైతే సారు ఆ మల్లెల పోషమ్మ దగ్గర బోరింగ్ వేయించిండు, మస్తు నీళ్ళు పడ్డాయి. అంటే ఆ సార్ మనసులో కూడా ఏదో కోరిక ఉంటే చెప్తేనే సంతోషంగానే వేయించిండు కదా. ఆ విషయం అయితే నేను అడగలే, చెప్పలే. నేను మొక్కిందల్లా సార్ మళ్ళీ ఎమ్మెల్యేగా గెలవాలని, తప్పకుండా గెలిచిండు. మీ లోపల కూడా నా సబ్స్క్రైబర్లందరికీ ఎలాంటి కోరికున్న అనంతారం గ్రామంలో మల్లెల పోషమ్మ తేలింది. అక్కడికి మీరు వచ్చి మీ మొక్కుకొని తీరినాక మీరు ఆమెకి ఏం చేయాలనుకుంటే అది చేయండి, మీ కోరికలు తీర్చుకోండి. ఎందుకంటే కొందరికి డబ్బులున్నా ఏం చేయాలో తెలియక ఇబ్బంది పడతారు, కొందరికి డబ్బులు లేక ఇబ్బంది పడతారు. అలాంటి డబ్బులు ఉండి ఏం చేయక ఏ కోరిక తీర్తలేదని ఇబ్బంది పడేటోళ్ళు తప్పకుండా ఆ పోషమ్మ తల్లి దగ్గరికి పోయి మీ మొక్కుకొని ఆమెకి ఏ లోటు ఉంటే అవి సౌకర్యాలు మీరు చేయాలని నేను కోరుకుంటున్నా. ఈ విధంగా చెప్తున్నాను. నేను ఎమ్మెల్యే గెలవాలని మొక్కితే గెలిచిండు. అందులో నాకు స్వార్థం ఉంది, ప్రతి ఒక్కరికి స్వార్థం ఉండవలసిందే కదా.
ఎందుకంటే స్వార్థం లేకపోతే ఏ మనిషి బతకలేదు. ఆకలి అవుతుంది, తనకు ఆకలైనప్పుడు తనే తినాలి, పక్కోళ్ళకు పెడతానంటే కడుపు నిండదు కదా. ప్రతి మనిషికి స్వార్థం అవసరమే, సాయం చేసే గుణం అవసరమే. సో నేను కూడా అదే ఉపయోగించుకున్నా. స్వార్థం కోసం సార్ను గెలవాలనుకున్నా, దేవత దగ్గర కోవడు కోసం తొవ్వ సాగు కావాలనుకున్నా. ఈ రెండు మొక్కులల్లా ఆ తల్లికి నచ్చినాయి. కానీ బోర్ అయితే ఇమ్మని నేను అడగలేను. అడగకుండానే వరాలు ఇస్తాడు మనం మంచి మనసుతో మొక్కుతానికి. దానికి సాక్ష్యం మాత్రం ఇదే. సరేనా? మీరు కూడా అందరూ అనంతారం గ్రామంలోకి వచ్చి ఎవ్వరికి ఎలాంటి కోరికలున్నా మొక్కుకొని ఆ అమ్మవారికి ఏ లోటు ఉందో మీ మనసుకు నచ్చినది పెట్టి మీ కోరికలు తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నా. మీ సత్యవనం. బాయ్, ఉంటన్నా.